కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ మూడు గణనీయంగా తగ్గించాలి. నలుగురుండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kgలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో అందరూ కోరుతున్నా ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా 1/2 అవర్ 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక 1/2 అవర్ కూర్చొని ప్రేయర్ చేయండి, లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక 1/2 అవర్ ఇది చేయండి, నమాజ్ చేయండి, ఆర్ చర్చికి పోయి ఒక 1/2 అవర్ ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా హిందూ వారసత్వం. ప్రపంచం అంతా కూడా భారతదేశ వారసత్వాన్ని ప్రపంచమే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ది బెస్ట్ వే. టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి కానీ మనం అవాయిడ్ చేస్తే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకొక పక్కన ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ ఇవి తగ్గించి మిల్లెట్స్, బ్రౌన్ రైస్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఫైబర్ ఎక్కువ తీసుకునే పరిస్థితి రావాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్. నేను ఎప్పుడూ ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నా, మొన్న కూడా చూశారు మీరు. నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను. అది డెవలప్ చేసి ఆ యాప్ వల్ల ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు, స్కాచ్ అవార్డు ఇచ్చారు. న్యూట్రిఫుల్ రెవల్యూషనైజింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఫైనల్గా ఫైండింగ్ ఇచ్చింది, one of the most significant validation of Nutriful success comes from medical reports shared by users before and after participation. These reports show tangible improvements in diabetes management, weight control, and overall health metrics, reinforcing that the platform is not just about advice, but about real life-changing outcomes. Beyond individuals' health, Nutriful has also influenced household behavior, with families adopting healthier eating habits. మీ అందరూ కూడా చెప్తున్నా, ఇది నాన్ ట్రస్ట్, డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు. యూ ప్రాక్టీస్. ఒకసారి వెళ్ళండి, చూసి మీరు వాడండి. వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఎందుకంటే ఇది ట్రస్ట్లో పెట్టాను, నాన్ ప్రాఫిట్ కింద. ఐ వాంట్ టు ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్కి ఇది చాలా ముఖ్యం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, కొద్దిగా ఎక్సర్సైజ్, రైట్ యాక్టివిటీ, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. 4 lakhs ఉన్నారు, 4 lakhs ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. ఈసారి 10 lakhs కావచ్చు ఈ ఇయర్. మేము దీన్ని పుష్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం సాలిడ్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 3 monthsకి ఒకసారి మీరు కూడా ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కోసం ఫుడ్ ప్రాపర్గా తినండి, మీరు మిరాకల్స్ జరుగుతాయి. ఫుడ్ ఒకటి, ఆలోచించి స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మూడోది ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్. ఈ రాత్రులు నిద్రపోవడం, సరిగ్గా నిద్రపోండి. మంచి పనులు చేస్తే నిద్ర ఎక్కువ వస్తుంది, సాలిడ్ స్లీప్ వస్తుంది. తప్పు పనులు చేస్తే అవన్నీ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్
సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు ఫార్మర్స్ కూడా పెస్టిసైడ్స్ తగ్గించడం, ఫెర్టిలైజర్స్ తగ్గించడం ఇవి కూడా చేయాలి. మొన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ విధంగా అయితే పంజాబ్ హెస్ బికమ్ ఏ క్యాన్సర్ క్యాపిటల్ అయిపోయింది. దేశానికి ఫుడ్ పెట్టిన రాష్ట్రం ఈరోజు మొత్తం అక్కడ ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ హెవీగా వాడి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీన్ని కూడా మనం నేచురల్ ఫార్మింగ్ పెట్టాం. ఇట్ ఈస్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దాన్ని కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ ఎట్ట పనిచేసిందని అవి కూడా చూస్తున్నాం. అదే మరిగా నేను చాలాసార్లు ప్రమోట్ చేస్తున్నా, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఇంకెక్కడే డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ కిచెనే మీకు ఫార్మసీ, మీరు తినే అన్నమే మీకు మెడిసిన్. ఫుడ్ ఏదైనా తినండి. ఈ రెండు ప్రాక్టీస్ చేస్తే మాకు గవర్నమెంట్ బడ్జెట్ తగ్గుతుంది ముందు. లేకపోతే మీరు ఎవ్రీడే పెంచేస్తున్నారు, గవర్నమెంట్ బడ్జెట్ పెంచేస్తున్నారు, మీరు అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పుడు కూడా మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. ఎప్పుడు కూడా ఫార్మాసిటికల్స్కి మీరు పోతే కెమికల్ యు ఆర్ ఈటింగ్, ఇట్ విల్ హ్యావ్ 100% నెగిటివ్ ఇంపాక్ట్. హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ ఈజ్ ఆపరేషన్, నీ బాడీలో కట్ చేయడమే. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. హీల్ కావచ్చు, కానీ బ్రేక్ ఈజ్ ఎ బ్రేక్. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలంటే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనల్ హైజీన్, క్లీనినెస్, సరౌండింగ్స్. అందుకే నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది క్యాంపెయిన్ పెట్టుకున్నాం. ఎవ్రీ థర్డ్ సాటర్డే అందరినీ కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఇది చేయమంటున్నాం. క్లోరినేటెడ్ వాటర్ డ్రింక్ మనం తాగేటప్పుడు బాయిల్ చేసుకొని తాగడం, ఇలాంటి కొన్ని అలవాట్లు నేర్చుకోగలిగితే వీలైతే మేము అది కూడా ఆలోచిస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఎక్స్ట్రా సిలబస్ కింద చైల్డ్కి కావాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్, డైట్ గురించి అవేర్నెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లైఫ్ స్టైల్స్, ఈ చిన్న పిల్లలప్పటి నుంచి కానీ మనం నేర్పించగలిగితే ఇది వారసత్వంగా వస్తుంది. కొంతమంది నేర్పిస్తున్నారు పేరెంట్స్. స్కూల్లో కూడా మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఒక బుక్ ఒకటి తయారు చేస్తే అది స్కూల్స్లో దే విల్ ఎడ్యుకేట్ చిల్డ్రన్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇది బ్రాడ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానం ఈ హెల్త్ గురించి. దీంతో సమానంగా దీన్ని ఫాలో అప్ నెక్స్ట్. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ నౌ. యాజ్ ఆన్ టుడే అబా రికార్డ్స్, ఆయుష్మాన్ భారత్ రికార్డ్స్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ టాప్. 88% చేశారు. ఏ స్టేట్ కూడా 88% రీచ్ కాలేదు. అయితే 100% దీన్ని మేము ఆన్లైన్లో పెట్టి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాదు, భవిష్యత్తులో ఉన్నది బెస్ట్ వే టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే, నిన్న మొన్న బిల్ గేట్స్ మాట్లాడుతున్నాడు, ఇంకొక 30 ఏళ్ళు 35 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే డాక్టర్లు ఉండరు, టీచర్లు ఉండరని. ఆన్లైన్లో చదువుకుంటాం, ఆన్లైన్లో డాక్టర్ వస్తాడు, నీకేం కావాలో చెప్తాడు, దాన్ని బట్టి నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంటుంది. మన ఆరోగ్యం వేరే వాళ్ళ చేతుల్లో లేదు, డాక్టర్ చేతుల్లో లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, అది తొందరలో వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పటికి దానికి ఆ దిశగా పోవడం కోసం నెక్స్ట్ ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నెట్ సెంటర్ కింద, నెట్ సెంటర్ అనేది పేరు DINC నర్వ్ సెంటర్, డిజిటల్ నర్వ్ సెంటర్. ఇది మనం తీసుకుంటే కుప్పంలో ఇది చేస్తున్నాం. ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను. ఇక్కడ 5 మండల్స్లో పెట్టాం. 3 months టైం. ఇది ఒక మోడల్, డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్గా ఆల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం.